నమస్తే బాబాయ్. నమస్తే. ఇప్పుడు మన మాచర్ల నియోజకవర్గం ఉంది కదా, ఆ, సో మాచర్ల నియోజకవర్గంలో ఏ పార్టీ రాబోతుంది? 4 సార్లు వాళ్ళు గెలిచారు. ఈసారి టీడీపీ బ్రహ్మారెడ్డి మీద సానుభూతి కొంచెం పెరిగింది. టీడీపీ వస్తుందని అంచనా. ఎంత మెజార్టీతో రావచ్చు అనుకుంటున్నారు? 15,000 లోపు, 10,000 పైన. ఓకే. సో మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మన స్టేట్ గవర్నమెంట్లో ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు అనుకుంటున్నారు? ఈ కూటమే రావచ్చు అనిపిస్తుంది. ఎంత మెజార్టీతో రావచ్చు అనుకుంటున్నారు? 130 నుంచి 140 సీట్ల వరకు రావచ్చు. సో మన ఆంధ్రప్రదేశ్లో బీసీ వర్గాలు ఎక్కువ. సో ఈ బీసీ వర్గాలు ఈసారి వైఎస్ఆర్సీపీ సైడ్ ఉండబోతున్నారా లేదంటే టీడీపీ సైడ్ ఉండబోతున్నారా? అటు ఉంది, ఇటు ఉంది. చూసారు, ఒకసారి చూడాలి ఇవన్నీ అని చూసారు. అది జనానికి ఏదో ఉచితం ఇస్తున్నాను, అమ్మఒడి వేస్తున్నా, 45 ఆసరా వేస్తున్నాను కానీ అది అంత కరెక్ట్ కాదు. లేదు, డెవలప్ లేదు. ముందు ఏదన్నా ఇండస్ట్రీలు వస్తే పిల్లలకి జాబులు బాబులు, చదువుకున్న పిల్లలు జాబులు బాబు వస్తాయి. ఈయన సంవత్సరానికి 10,000 ఇస్తే ఏ మూల కబుర్ అవుతాయి? ఇప్పుడు ఈ రోడ్డు వచ్చింది, హైవే రోడ్డు, దాని మీద చాలా మంది ఆ పనికి ఈ పనికి పోయి బతుకుతారు. నెలకు రోజుకు 600, 700 లెక్క పని దొరుకుతుంది. అంటే ఇది ఇప్పుడు ఈ రోడ్ వేయిస్తుంది స్టేట్ గవర్నమెంటా సెంట్రల్ గవర్నమెంట్? ఈయన సీన్ లేదులే కానీ అందుకని ఇప్పుడు ఈయన సంవత్సరానికి 10,000 ఇస్తే ఏ మూల కబుర్ అవుతాయి? ఈ నిత్యావసరాలకి అంతు లేకుండా పోయినాయి. ఛార్జీలు ఒక్క దెబ్బని 10 రూపాయలు 20 రూపాయలు చేసిండు. ఒకేసారి లేపు వదిలిపెట్టిండు. ఇంకా అట్ట వచ్చింది. మరి ఇంకా అట్ట తలపడతారు. రేపు జూన్ 4 వెళ్తే కానీ తర్వాత మేమైతే అనుకుంటాం. ఇప్పుడు ఒక టీడీపీ అంటే కూటమి కానీ వస్తే రాజధాని ఏది ఉండొచ్చు అందులో? అమరావతి రాజధాని. అమరావతి ఒకటే రాజధాని ఉంచుతారు. అది అంత ముందు 70% అయిపోయిందండి. ఆ 30% చేస్తే డెవలప్ అయ్యేది. ఇలా రాజధాని ఏదంటే విశాఖపట్నం చెప్పాలనా, కర్నూలు చెప్పాలనా, అమరావతి చెప్పాలనా? ఒక ఆయన అంటాడు ఇంకా 10 ఏళ్ళు తెలంగాణలో మనకు హక్కు ఉండదు. ఇప్పుడు అంటున్నా ఆయన. ఎవరైనా ఆయన మంత్రి చేసిండు, ఎస్వి సుబ్బారెడ్డి. ఇంకా తెలంగాణలో ఉందా 10 సంవత్సరాలు? అక్కడ మరి అక్కడ జాయింట్ ఆస్తులన్నీ మరి ఏం చేశారు? అది సో నడుస్తుంది. ఇప్పుడు కూటమి ఏర్పడ్డది కదా, బీజేపీ అనేది వారసత్వ రాజకీయాలకు బాగా వ్యతిరేకం. చంద్రబాబు నాయుడు గారి తర్వాత నారా లోకేష్ గారే కదా. సో వీళ్ళిద్దరి మధ్య పొత్తు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు టీడీపీకి బీజేపీకి? అంటే బీజేపీ వ్యతిరేకం ఎవడంటే అది అన్ని వారసత్వం అంటే ఇప్పుడు ఎవరు బాగా పనిచేస్తే వాళ్ళని ఎన్నుకుంటారు. వారసత్వం అనేది ఏముంది? ఓకే, ఇప్పుడు దానికి వారసత్వం ఉంది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఏదో చేసినాడనే కదా జగన్ ఎందుకుంది? ఆయన నెత్తిన చేతులు పెట్టిండు, గెలిచిన దాకా ముద్దులు పెట్టిండు. ఇప్పుడే తర్వాతనేమో సుక్కలు చూపిస్తుండు. ఇప్పుడు ఈ పొత్తు కుదిరినందుకు బీజేపీతో ఏమన్నా స్టేట్కి కానీ ఉపయోగం ఉంటుంది అంటారా? ముందు స్టేట్కి ఉపయోగం కానీ ఈ ఆఫీసర్లు వన్ సైడ్ చేస్తారు. ఐపీఎస్లు, ఐఏఎస్లు వాళ్ళు కొద్దిగా కంట్రోల్ అవుతారని స్టేట్గా కేంద్ర గవర్నమెంట్ చేతిలో ఉంటే ఇది. సో మొన్ననే 4 ఎస్పీలు సస్పెండ్ అయినరుగా, ఇదేనరుగా. అది కూడా కొంత వాళ్ళు పొత్తుంటే ఒక ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ కేంద్రంలో వచ్చింది అనుకో, కొద్దిగా నిధులైనా బుధులైనా ఇప్పుడు వెనకబడ్డ రాష్ట్రం కదా ఆంధ్ర రాష్ట్రం, అది ఆ విధంగా ఉంది. సో మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ వస్తుంది అంటారు, అండ్ మొత్తం గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చూసుకున్నట్టయితే కూటమి వస్తుంది అంటున్నారు. వస్తుంది. ఓకే, ఎంత మెజారిటీ అనేది రావచ్చు అనుకుంటున్నారు? మాచర్ల 15,000 నుంచి 10,000 నుంచి 15,000 లోడుపులు వస్తుంది. 20,000, 30,000 అంటారు కానీ అది కాదులే. గెలుపు ఎంతైనా గెలిపే. మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు సెంట్రల్లో కూడా ఎలక్షన్స్ రాబోతున్నాయి. సెంట్రల్లో మళ్ళీ బీజేపీ రావచ్చు అనుకుంటున్నారా లేదంటే కాంగ్రెస్ ఏమైనా రావచ్చు అనుకుంటున్నారా? ఇప్పుడు చూడటానికి మరి బీజేపీ అంటున్నారు, మరి అది మరి సరే అట్టయిద్దు అది. ఓకే,
అంటే ఇన్ని రోజులు ఇప్పుడు 4 సార్లు గెలిచారు కదా వైఎస్ఆర్సీపీ నుంచి మాచర్లలో. సో ఈ 4 సార్లు గెలిచిన 20 సంవత్సరాలు అనుకోండి. ఈ 20 సంవత్సరాల్లో మాచర్ల నియోజకవర్గం ఏమి డెవలప్ అవ్వలేదు? డెవలప్ ఏం లేదు, అస్సలు జీరో, ఏం లేదు. ఓకే, దేని పరంగా కూడా ఏం లేదు, డెవలప్ అవ్వలేదు అంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే అంకుల్. నమస్తే అండి. ఇప్పుడు మన మాచర్ల నియోజకవర్గంలో ఏ పార్టీ రావచ్చు అనుకుంటున్నారు? బెమ్మారెడ్డి. ఏ పార్టీ నుంచి? టీడీపీ నుంచా? టీడీపీ. ఎందుకు వైసీపీ వస్తుంది అంటున్నారు ఈసారి? లాభం లేదు, అస్సలు లాభం లేదా? సో మాచర్లలో మళ్ళీ టీడీపీ రావచ్చు అంట. టీడీపీ. సో ఎంత మెజార్టీతో రావచ్చు అనుకుంటున్నారు? ఏం మరి అదంతా ఎట్లా చూద్దాం. సో మనం పైన చూసుకున్నట్టయితే ఇప్పుడు సీఎం సంబంధించి సీఎం ఎవరు కావచ్చు అనుకుంటున్నారు? కూటమి రావచ్చు అనుకుంటున్నారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ చంద్రబాబు నాయుడు గారే వస్తారా? అక్కడ ఎంత మెజార్టీతో రావచ్చు అనుకుంటున్నారు? ఏం మరి మనకి. సో ఎందుకు రావచ్చు అనుకుంటున్నారు? ఇతను మంచి పనులు చేయట్లే, అంటే ఏ పరంగా అయినా సరేనా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మంచి పనులు చేయట్లే. ఒకవేళ టీడీపీ గాని వస్తే రాజధానిలో ఎన్ని ఉంచవచ్చు, అందులో ఏ ఉంచవచ్చు? రాజధాని మోసేసింది కదా జగన్మోహన్ రెడ్డి, బాగు చేయించుకోవాలి. సో ఏది రావచ్చు అనుకుంటున్నారు టీడీపీ వస్తే? టీడీపీ ఒకవేళ వస్తే ఏది ఒకటే రాజధాని చేస్తారా? ఏ రాజధాని చేస్తారు? రాజధాని ఏది చేస్తారో మరి మనకి. అంటే అమరావతి చేస్తా అని చెప్పి అంటున్నారు కదా, అమరావతి చేస్తుండొచ్చా? అమరావతినా? సో మనం చూసుకున్నట్టయితే మన ఆంధ్రప్రదేశ్లో బీసీ వర్గాలు అనేది ఎక్కువ. సో వీళ్ళు టీడీపీ సైడ్ ఉండబోతున్నారా ఈసారి, లేదంటే వైఎస్ఆర్సీపీ సైడ్ ఉండబోతున్నారా? టీడీపీకి వెళ్ళి ఉంటా అంటుండ్రు. టీడీపీ సైడే ఉంటారంటే. సో 2014లో జన్మభూమి కమిటీ అని పెట్టారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు వైఎస్ జగన్ గారు ఏమో వాలంటీర్లు అని పెట్టారు. సో ఈ 2 జన్మభూమి కమిటీ అండ్ వాలంటీర్లో ఏది మంచిగా వర్క్ చేసింది? ఇప్పుడు జన్మభూమి వీళ్ళు కార్యక్రమం ఏం చేశారు? సరిగ్గా చేయలే. వాలంటీర్లు ఏం వర్క్ చేయలే. జన్మభూమి కమిటీ బాగా చేసిందా? జన్మభూమి కమిటీ బాగా చేసింది. అక్కడ ఇచ్చారు అసలుకి, అక్కడ ఇంకా మాచర్లలో అసలు డెవలపే కాలేదంటారా? వైఎస్ఆర్సీపీ 4 సంవత్సరాల నుంచి ఉందంట. 4 సార్లు గెలిచిందంట కదా, 20 సంవత్సరాలు. సో ఈ 20 సంవత్సరాల్లో మాచర్లు అనేది ఏం డెవలప్ కాలేదంట అసలు. పథకాల పరంగా కానీ, రోడ్ల పరంగా కానీ, ఏది స్టడీస్ పరంగా కానీ దోపిడీ ఎక్కువైంది అక్కడ. సో మాచర్లలో మళ్ళీ టీడీపీ వస్తుంది అనుకుంటున్నాను. సెంట్రల్లో కూడా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి సెంట్రల్లో మళ్ళీ బీజేపీ రావచ్చా, లేదంటే కాంగ్రెస్ అని రావచ్చా? సెంట్రల్ బీజేపీ వస్తుంది అనుకుంటున్నాను. ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు? ఏం మరి ఎందుకు వస్తుందో మరి మనకి పెద్దవాళ్ళకి తెలుసు. సో ఎంత మెజార్టీతో రావచ్చు అనుకుంటున్నారు? ఎంత మెజార్టీ వస్తుంది మనకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ గురించి కానీ, మాచర్ల నియోజకవర్గం గురించి కానీ? ఏం చెప్పేది, తెలుగుదేశం మాచర్లలో కన్ఫామ్ గా మెజారిటీ అనేది బాగా వస్తుంది అంటారు ఈసారి? మెజారిటీ వస్తుందని. థ్యాంక్ యూ.